ఈరోజు కాకతీయ కమ్మ కార్తీక వన సమారాధన మహోత్సవం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన మరి ఆదినారాయణ చౌదరి గారికి, బుజ్జి గారికి, వేదికపై మా పెద్దలు మా అత్యంత ఆస్తులు మిత్రులు కృష్ణ గారికి, సత్యనారాయణ గారికి, పెద్దలు సత్యనారాయణ చౌదరి గారికి, గౌరీశంకర్ గారికి, వేదిక ముందు మా పెద్దలకు, సోదరులకు, సోదరిమణులందరికీ పేరు పేరు నా హృదయ నమస్కారం. చాలా సంతోషం. ఈ కార్తీక మాసం వన సమారాధన సందర్భంగా మన కాలదమ్మంలో ఉన్న కమ్మ సమాజ వర్గం, అదేవిధంగా యానంలో ఉన్న కమ్మ సమాజ వర్గం అందరూ కూడా ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని ఆత్మీయ కలయిక పెట్టుకోవడం చాలా శుభసూచకం, చాలా సంతోషం. మరి అదేవిధంగా గత 50 వర్షంలో కూడా మన నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గంలో కూడా వారి ఓట్లేదే కాకుండా అనేక మందిని ప్రభావితం చేసి నాకు అత్యంత మెజార్టీ తెప్పించడానికి ఈ సామాజిక వర్గం కూడా కృషి చేశారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మరి మీ సామాజిక వర్గం ఎందుకంటే ఇక్కడ తక్కువగా ఉన్నారు, మనకి మైనార్టీస్ ఇక్కడ మీ కమ్యూనిటీ పరంగా మన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఈరోజు ఆదినారాయణ చౌదరి గారి వ్యవసాయ క్షేత్రంలో కాకతీయ కమ్మ సంఘం కుటుంబ సమ్మేళనంతో వనభోజనం చేయాలనే సంకల్పంతో యానాము, కోరంగి, తాళ్లరేవు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఇక్కడ జమీ చెట్టుకి పూజ చేసి ఈరోజు వనభోజనం చేయటం ఎంతో తృప్తి, ఆనందాన్ని ఇచ్చింది. అట్లాగే ఫ్యామిలీస్ కలవటం అనేది మరి ఈ సాంప్రదాయం నాకైతే తెలియదు, కానీ ఎప్పటి నుంచి జరుగుతూ ఉందో. వాతావరణం చక్కగా ఉంటుంది కార్తీక మాసంలో. దాని గురించి పూర్వీకులు బహుశా ఈ మాసాన్ని ఇలా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటే సమాజంలో వృద్ధులు ఉంటారు, మధ్యలో వాళ్ళే ఉంటారు. రాబోయే తరాలు కలవటం వలన సమాజానికి ఒక మంచి వాతావరణం
లో సమాజంలో పిల్లల్ని పెంచాలి, ఆ సమాజంలో మన పాత్ర ఎంత అనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం బాగుండాలి, అందులో సమాజ హితంతో మన ఆలోచన ఉండాలి. సమాజం అనేది అది నిరంతరం సాగే నది లాంటిది కాబట్టి రాబోయే తరాలకి ఈ కలగలుపుతనం కానీ ఈ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఆలోచన దృక్పథాలని, బేసిక్గా ఇవన్నీ వ్యవసాయ కుటుంబాల నుంచి వ్యాపార తరాలకి మంచి అలవాట్లు అందించాలనే కార్యక్రమం ఈరోజు ఇక్కడ మేము ప్రారంభించి